హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 26. ఇప్పటి వరకు జరిగిన కథ. ద్రుపదుడు గురుదక్షిణ అడగగానే కౌరవులు పాండవులు కలిసి పాంచాల దేశానికి వెళ్తారు. కౌరవులు ముందుగా వెళ్ళి ద్రుపదుడి చేతిలో ఓడిపోతారు. కానీ భీమార్జునులు ద్రుపదుడిని కట్టి ద్రోణుడి దగ్గరికి తీసుకొస్తారు. ద్రోణుడు హేళన చేసి ద్రుపదుడిని పంపేస్తాడు. కొన్ని రోజులకి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజు పట్టాభిషేకం చేస్తారు. ఇది చూసిన దుర్యోధనుడు సహించలేక వారిని వారణావతానికి పంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తల్లి కుంతీదేవితో వారణావతానికి ప్రయాణం అవుతారు పాండవులు. ఇదంతా చూసి దుర్యోధనుడు ఆనందానికి అవధులు లేవు. వెంటనే పురోచనుడు అనే వాడిని పిలిపించి, పురోచన, నువ్వు గృహములు నిర్మించడంలో నేర్పరే అని విన్నాను. పాండవులు వారణావతానికి వెళ్తున్నారు. వారక్కడ ఉండేటందుకు నువ్వు తగిన గృహాలను నిర్మించాలి. కానీ ఆ ఇల్లు మామూలుది కాదు. లక్క, మట్టి, నెయ్యి కలిపిన మిశ్రమంతో నిర్మించాలి. పాండవులు ఆ గృహాలలో నివసిస్తారు. వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు నువ్వు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. పాండవులు చనిపోయారని వార్త తీసుకురావాలి. ఆ పని సమర్థవంతంగా చేస్తే నాకు రాజాధికారం వస్తుంది. నువ్వు కూడా జీవితాంతం భోగాలు అనుభవిస్తావు అని ప్రలోభపెట్టాడు. పురోచనుడు సరే అని వెంటనే వారణావతానికి వెళ్ళాడు. పాండవులు కుంతీదేవితో సహా వారణావతానికి బయలుదేరుతుంటే హస్తినాపురంలోని పౌరులందరూ, అయ్యో ఇదేమిటి, పాండవులు అడ్డం తొలగించుకోవడానికి వారిని వారణావతానికి పంపుతున్నారు, కానీ భీష్ముడు మొదలైన వాళ్ళు అడ్డ చెప్పలేదు. ధర్మరాజులేమి రాజ్యంలో మనమెందుకు అని పౌరులందరూ పాండవుల వెంట బయలుదేరారు. వారందరినీ చూసి ధర్మరాజు, అయ్యలారా, నేను నా పెదనాన్న కోరిక మీద తల్లితో అన్నదమ్ములతో వారణావతానికి వెళుతున్నాను. మరలా తిరిగి వస్తాను. మీరందరూ వెనక్కి మరలి వెళ్ళండి అని కోరాడు. కానీ విదురుడు మాత్రం ధర్మరాజు వెంట కొంత దూరం వెళ్ళాడు. నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తర్వాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని వెనక్కు మరలాడు. విదురుడు చెప్పిన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కుంతీదేవి ధర్మజుని చూసి, ధర్మజ, నీకు విదురుడు చెప్పిన మాటలు మాకు అర్థం కాలేదు, ఏమి చెప్పాడు అని అడిగింది. దానికి ధర్మరాజు నవ్వుతూ, అమ్మా, విషాగ్నుల వలన అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు. పైగా తాను దుర్యోధని వద్ద నుండి అతను మనకు ఏమన్నా అపకారం తలపెడితే ఆ విషయం మనకు తెలియజేస్తాను అని అన్నాడు. విదురుని తమ మీద ఉన్న ప్రేమను సంతోషిస్తూ వారు వారణావతానికి వెళ్ళారు. వారణావతంలో ఉన్న ప్రజలు పాండవులకు, కుంతికి ఘనస్వాగతం పలికారు. వారిని తమ నగరానికి సాదరంగా ఆహ్వానించారు. పురోచనుడు పాండవుల కోసం తాను నిర్మించిన గృహమును చూపించాడు. పాండవులు ఎంతో సంతోషించారు. శిల్పాచార్యుడైన పురోచనుని పూజించారు. పుణ్యాహవచ కార్యక్రమాలు నిర్వర్తించి నూతన గృహప్రవేశం చేశారు. ధర్మరాజు ఆ ఇల్లు అంతయు అణువణువున పరీక్షించాడు. ఏదో కృతిమత్యం గోచరించింది ధర్మరాజుకి. భీముణ్ణి పిలిచాడు. ఏమా, ఈ ఇంటి గోడలు చూడు, వింత వాసన వేస్తున్నాయి కదూ అన్నాడు. అవునన్నయ్య, లక్క, తైలము, నెయ్యి కలిసిన వాసన వస్తున్నాయి అన్నయ్య. పైగా మన ఇల్లు ఆయుధాగారం దగ్గర ఉంది, ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది అన్నాడు. అప్పుడు విదురుని మాటలు గుర్తుకొచ్చాయి ధర్మజునికి. విషాగ్నులు అంటే ఇవన్న మాట అని అనుకున్నాడు. అన్నయ్య, మనం ఒక పని చేద్దాం. మనం ఇప్పటిదాకా ఉన్న పాత ఇంట్లోనే ఉందాము. ఈ ఇంటిని ఇందులో ఉన్న పురోచనుని దహించి వేద్దాము అని అన్నాడు భీముడు ఆవేశంగా. భీమా, తొందరపడకు. మనకు ఈ ఇంటి విషయం తెలిసిపోయింది, అందుకని జాగ్రత్తగా ఉందాము. ఒకవేళ మనకు ఈ విషయం తెలిసినట్టు పురోచనుడికి కానీ దుర్యోధనుడికి కానీ తెలిస్తే వేరే ఉపాయం పన్నుతారు. అది తెలుసుకోవడం మనకి కష్టం కావచ్చు. అందుకని మనం ఏమీ తెలియనట్టే ఉందాం అన్నాడు ధర్మజుడు. అప్పటినుంచి భీముడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పురోచనుడు పాండవులకు సేవ చేయడానికి ఒక బోయ వనితను నియమించాడు. దానికి 5 కొడుకులు. అందరూ పాండవులు నివసిస్తున్న గృహంలోనే ఉన్నారు. పాండవుల కదలికలు రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి చేరవేస్తున్నారు. హస్తినాపురంలో ఉన్న విదురుడికి సుయోధనుని కుతంత్రం తెలిసిపోయింది. వెంటనే ఒక కనకుడిని పాండవుల వద్దకు పంపించాడు. వాడు పాండవుల వద్దకు వచ్చి తనను గుర్తుపట్టడానికి విదురుడు చెప్పిన మాటలు చెప్పాడు. తనను తాను ఎరుకపరుచుకున్నాడు.
ధర్మరాజును చూసి, ధర్మనందన, రాబోవు కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు ఈ లక్క ఇల్లు తగలబెట్టగలడు. అందుకని మీ భవనము నుండి ఒక సొరంగ మార్గము తవ్వమని నన్ను విదురుడు పంపాడు. మీ అనుజ్ఞ అయినా తవ్వగలను అన్నాడు. ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్యపోయాడు. కనకుడికి అనుమతి ఇచ్చాడు. కనకుడు పాండవులు నివసించు లక్క ఇంటి నుండి వెలుపలకి ఒక బిలమార్గమును ఏర్పాటు చేశాడు. దానిని భీముడు పరీక్షించి తృప్తి చెందాడు. కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోనున్న బ్రాహ్మణులకు, ముత్తైదువులకు వారికి ఇష్టమైన భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చింది. రాత్రైంది. వారికి సాయంగా ఉన్న బోయవనిత తన కుమారులతో కూడా కళ్ళు సేవించింది. అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. అంత సద్దుమణిగిన తరువాత భీముడు ముందుగా పురోచనుడు నిద్రించుచున్న ఇంటికి నిప్పు పెట్టాడు. ముందుగా తల్లిని, తమ్ముళ్లను సొరంగ మార్గం నుంచి బయటకు పంపాడు. తర్వాత తాను నివసించుచున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తరువాత ఆయుధాగారానికి కూడా నిప్పు పెట్టాడు. కనకుడికి తాము క్షేమంగా ఉన్నట్టు చెప్పి సొరంగ మార్గం ద్వారా వెళ్ళి తల్లిని, అన్నను, తమ్ముళ్లను కలుసుకున్నాడు. తరువాత అందరూ వడివడిగా నడవసాగారు. కానీ భీముని వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని తన వీపు మీదకి ఎక్కించుకున్నాడు. ధర్మరాజును అర్జునుడి చేరి ఒక భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. నకుల, సహదేవులను చెరువొక చేత్తో ఎత్తుకున్నాడు. వడివడిగా నడవసాగాడు. మర్నాడు తెల్లవారింది. లక్క ఇల్లు తగలబట్టడం వారణావత ప్రజలు చూశారు. అందరూ వచ్చి ఆ బూడిద కుప్పలను తొలగించి అందులో బోయవనిత, ఆమె 5 కొడుకులు శవాలు కనిపించాయి. ఆ 6 కుంతీదేవి, పంచపాండవులు అనుకున్నారు. బోరున విలపించారు. ధృతరాష్ట్రుని కుయుక్తిని తిట్టిపోశారు. కనకుడు కూడా జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ ఆ బూడిదను తాను తవ్విన సొరంగంలో పోసి అది కనబడకుండా చేశాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారు అని చెప్పాడు. వారణావతంలో ప్రజలు కూడా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయిన విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలియజేశారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఎంతో దుఃఖించారు. వారితో పాటు విదురుడు కూడా దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు పాండవుల మరణానికి ఎంతో సంతోషించాడు. కానీ ఆ మంటల్లో పడి పురోచనుడు చనిపోవడం బాధ అనిపించింది. అక్కడ పాండవులు వారణావతానికి దక్షిణంగా నడవసాగారు. అందరూ అలసిపోగా భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్ళి నీరు తీసుకుని వచ్చాడు. అందరూ అలసిపోవడం చేత ఆ చెట్టు కింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. జరిగినదంతా ఒకసారి తలుచుకుంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.